గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం, పర్టికులర్గా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్స్లో. సో ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మన మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి, మన మైండ్స్ అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు మెంటర్షిప్ కూడా కాంప్రహెన్సివ్గా స్టూడెంట్స్కి ఎండ్ టు ఎండ్ ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది, ఫ్రమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టిల్ ద మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా. సో ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ మీరు అడిగి తెలుసుకోవచ్చు. So without any further delay అండి, let's get into the topic. Let's discuss the first important topic అండి. So this topic is about total fertility rate అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఈ సంతాన సాఫల్య నిష్పత్తి లేదా టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ వెళ్తుందన్నమాట. సో ఈ డేటాని మనం ఒకసారి పరిశీలిద్దాం. అండ్ దాంతోపాటు ఈ సంతాన సాఫల్య నిష్పత్తి తగ్గటం వల్ల ఎట్లాంటి ఛాలెంజెస్, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే, రీసెంట్గా కేంద్ర జనగణన విభాగం, సో సెంట్రల్ పాపులేషన్ డివిజన్ ఏదైతే ఉంటుందో, ఆ పాపులేషన్ డివిజన్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ని ఎవరు రిలీజ్ చేస్తారు అని అడగటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, రీసెంట్గా ఈ కేంద్ర జనగణన విభాగం, ద పాపులేషన్ డివిజన్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిలీజెస్ ద శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024. అండ్ ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2023కి 1.5గా ఉంటే అది 2024కి వచ్చేసరికి 1.4కి పడిపోవటం జరిగిందనమాట. అంటే ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ లేదంటే సంతాన సాఫల్య రేట్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ పోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ సంతాన సాఫల్య రేటు తగ్గటం వల్ల ఏమవుతుందంటే పాపులేషన్ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గటం జరుగుతుందన్నమాట. పాపులేషన్ తగ్గటం వల్ల ఏమవుతుందంటే ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటువంటి ఫిస్కల్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో అవి రాష్ట్రానికి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఈ లోక్సభ సీట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ పాపులేషన్ తగ్గటం అనేది ముఖ్యంగా ఆ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈజ్ రైజింగ్ స్టేట్ అనమాట. ఈ రైజింగ్ స్టేట్స్ ఏదైతే ఉంటాయో వీటికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట, లేదంటే బ్యాక్ బోన్ లాంటిది అనమాట ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది, రైట్. సో పాపులేషన్ తగ్గటం వల్ల ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఏదైతే ఉందో ఇది కూడా సిగ్నిఫికెంట్గా తగ్గటానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ గ్రోత్ పైన కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అయితే సో మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం, ఈ సంతాన సాఫల్య రేటు లేదా టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2023లో 1.5 ఉంటే 2024లో 1.4గా ఉండటం జరిగింది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్కి అదేవిధంగా రూరల్ ఏరియాస్కి మధ్య ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్లో ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియాస్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.5గా ఉంటే, ఈ పట్టణ ప్రాంతాల్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది మరింతగా తగ్గి 1.3గా ఉండటం జరిగిందనమాట. అంటే ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ యొక్క నివేదిక ప్రకారం రూరల్ ఏరియాస్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.5గా ఉంది. అండ్ అర్బన్ ఏరియాస్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.3గా ఉంటూ ఈ రూరల్ ఏరియాస్ కంటే తక్కువగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే తెలంగాణలో ఒకసారి మనం పరిస్థితిని పరిశీలిస్తే, తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.6గా ఉంది. అండ్ పట్టణ ప్రాంతాల్లో ఇది 1.
4గా ఉంది. అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే పరిస్థితి ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్‌లో కొంత మెరుగ్గానే ఉందని జెప్పేసి మనం చెప్పుకోవచ్చనమాట. రైట్ అండి. సో, ఇక్కడ జాతీయ సగటు అనేది మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉందనమాట ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్‌లో. సో, ఇప్పుడు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో సగటు టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది దాదాపుగా ఇప్పుడు సగటు టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది జాతీయ స్థాయిలో 2.0 లెవెల్‌లో ఉందనమాట. అయితే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉందనమాట. సో, ఈ రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీ ఎంతంటే 2.1గా ఉంది. అండ్ జాతీయ స్థాయిలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.0గా ఉండటం జరిగిందనమాట. అంటే ఇక్కడ రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అంటే ఏంటి అనంటే, ఇప్పుడున్నటువంటి జనాభాని ఎగ్జాక్ట్‌గా రీప్లేస్ చేయటానికి ఎంతమంది పిల్లలైతే అవసరం అవుతారో దాన్నే ఈ రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అని పిలుస్తారనమాట. ఈ రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీని సాధించాలి అంటే ఎంత ఫర్టిలిటీ రేట్ ఉండాలి అంటే 2.1 ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఫర్టిలిటీ రేట్ ఎంత? రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీ కంటే తక్కువగా 2.0గా ఇప్పుడు ఉన్నటువంటి ఫర్టిలిటీ రేట్ అనమాట. రైట్. సో, ఇది జాతీయ స్థాయిలో సగటు అనమాట. అండ్ ఇది జాతీయ స్థాయిలో రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది జాతీయ స్థాయిలో సగటు టోటల్ ఫర్టిలిటీ రేట్ కంటే చాలా చాలా తక్కువగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఏ స్టేట్స్‌లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంది? ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ డెఫినిషన్ గనక ఒక్కసారి మనం చూస్తే, ఒక స్త్రీ తన రిప్రొడక్టివ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలకైతే జన్మనిస్తుందో దాన్ని టోటల్ ఫర్టిలిటీ రేట్ అని పిలుస్తారనమాట. ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఇండియాలోని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా తగ్గుతూ వెళ్తుందనమాట. అంటే కేవలం ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఒక దంపతులు లేదంటే మ్యారీడ్ కపుల్ ఒక్కరు లేదంటే ఇద్దరు పిల్లలు లేదంటే కంప్లీట్‌గా తక్కువ మంది పిల్లలు కనాలని జెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకోవటం జరుగుతుందనమాట. ఎందుకంటే దానికి చాలా మెయిన్ కారణాలున్నాయి. ఎకనామిక్ డెవలప్‌మెంట్ కావచ్చు, లేదంటే సోషల్ ఇండికేటర్స్ కావచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఎడ్యుకేషన్ కూడా కావచ్చు. ఇంప్రూవింగ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. సో, ఇవన్నీ కారణాల వల్ల ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ వెళ్తుందనమాట. సో, అయితే ఇప్పుడు మనం ఈ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ సో, ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది బాగా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, ముఖ్యంగా బీహార్‌లో అత్యధికంగా 2.9 టోటల్ ఫర్టిలిటీ రేట్ ఉందనమాట. బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది 2.6 ఫర్టిలిటీ రేట్‌తో. సో, సెకండ్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ ఉంటే, థర్డ్ ప్లేస్‌లో మధ్యప్రదేశ్ 2.4గా ఉండటం జరిగింది. అండ్ రాజస్థాన్‌లో 2.3గా ఉండటం జరిగిందనమాట. అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లో ఛత్తీస్‌గఢ్ అండ్ జార్ఖండ్ 2.2 టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఉండటం జరిగిందనమాట. ఇక్కడ మెయిన్‌గా వీటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు. సో, అయితే స్పెసిఫిక్‌గా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టోటల్ ఫర్టిలిటీ రేట్‌ని గనక మనం అబ్జర్వ్ చేస్తే, ఈ రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీ కంటే ఎక్కువగా ఉందనే విషయం మనకి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. అండ్ ఈవెన్ జాతీయ స్థాయి ఫర్టిలిటీ రేట్ కంటే ఈ టాప్ 5 స్టేట్స్‌లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఫర్టిలిటీ రేటు, ఈ టాప్ 5 స్టేట్స్‌లో జాతీయ సగటు కంటే కూడా ఎక్కువ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు గత దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ జనాభా పెరుగుదలను గనక ఒక్కసారి మనం పరిశీలిస్తే 2012, 14 నుండి 2022, 24 ఈ మధ్య కాలంలో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 17.4 పాయింట్లు తగ్గితే దేశవ్యాప్తంగా సగటనమాట ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్‌లో. బట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇది 16.7 పాయింట్లకనేది తగ్గటం జరిగిందనమాట. అంటే స్పెసిఫిక్‌గా మాట్లాడుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పాపులేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఈ పాపులేషన్‌ని పెంచటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూడా అనేక చర్యలు చేపట్టడం జరిగిందనమాట. ఈ రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీతో ఈక్వల్‌గా ఉండాలి అనే ఉద్దేశంతో రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలిసీని తీసుకురావడం జరిగిందనమాట. ఈ ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలిసీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్‌గా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలిసీలో భాగంగా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనంటే, ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్‌లో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్‌ని పెంచాలి. అండ్ ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్‌ని ఈక్వల్ టు రీప్లేస్‌మెంట్ లెవెల్ ఫర్టిలిటీ సాధించాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే మనకు కూడా ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది ఉందనమాట. స్వర్ణాంధ్ర విజన్
2047. సో ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 ఏదైతే ఉందో ఇట్ ఈస్ అలైనింగ్ విత్ వికసిత్ భారత్ 2047 అనమాట. సో ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047లో ఉన్నటువంటి అన్ని గోల్స్ సాధించడానికి మనం ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది పెంచాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిల్లలే సంపద లాంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ పిల్లలే సంపదలో భాగంగా ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ని పెంచాలనే ఉద్దేశంతో థర్డ్ అండ్ ఫోర్త్ చైల్డ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చాలా ఇన్సెంటివ్స్ అనేవి అనౌన్స్ చేయడం కూడా జరిగిందనమాట. రైట్. సో ముఖ్యంగా ఇక్కడ మనం కొన్ని డెఫినేషన్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్రూడ్ బర్త్ రేట్ అంటే ఏంటి, క్రూడ్ డెత్ రేట్ అంటే ఏంటి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి అనే డెఫినేషన్స్ మనం అర్థం చేసుకుందాం. అండ్ దాంతోపాటు జాతీయ స్థాయిలో ఈ క్రూడ్ బర్త్ రేట్ ఏ విధంగా ఉంది అండ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో ఈ క్రూడ్ బర్త్ రేట్. సో పర్టికులర్గా క్రూడ్ బర్త్ రేట్ అంటే ఏంటి అంటే సో ప్రతి 1000 మంది జనాభాకు ఎంతమంది పిల్లలు అయితే పుడుతున్నారో దాన్నే క్రూడ్ బర్త్ రేట్ అంటారు అనమాట. సో ఇక్కడ ఈ క్రూడ్ బర్త్ రేట్ అనేది దేశ స్థాయిలో 18.3% ఉంటే ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా తక్కువగా 14.3%గానే ఈ క్రూడ్ బర్త్ రేట్ అనేది ఉండటం జరిగిందనమాట. అయితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఈ క్రూడ్ బర్త్ రేట్ అనేది నమోదైందనమాట. సో క్రూడ్ బర్త్ రేట్ డెఫినేషన్ చాలా ఈజీ అండి. ప్రతి 1000 మంది జనాభాకు కలిగేటువంటి సంతాన రేట్నే ఈ క్రూడ్ బర్త్ రేట్ అంటారనమాట. సో క్రూడ్ డెత్ రేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక క్యాలెండర్ ఇయర్లో రైట్. సో ఒక క్యాలెండర్ ఇయర్లో జాతీయ స్థాయిలో ప్రతి 1000 మందికి సంభవించేటువంటి మరణాల రేట్నే ఈ క్రూడ్ డెత్ రేట్ అని పిలుస్తారనమాట. ఈ జాతీయ స్థాయిలో క్రూడ్ డెత్ రేట్ అనేది 6.4%గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువగా 6.6%గా అండ్ తెలంగాణలో 6.5%గా ఉండటం అనేది జరిగిందనమాట. అంటే ఈ క్రూడ్ బర్త్ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది అండ్ క్రూడ్ డెత్ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో జాతీయ సగటు కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. రైట్. సో దాని తర్వాత ఈ శిశు మరణాల రేటు, దీన్నే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని కూడా పిలుస్తారనమాట. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి అంటే ప్రతి 1000 మంది పిల్లలకి సో ప్రతి 1000 మంది పిల్లల్లో జాతీయ స్థాయిలో సంభవించేటువంటి ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు అనేదే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనమాట. అయితే 2019లో జాతీయ స్థాయిలో ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది 30 ఉండగా ఈ 2024 వచ్చేసరికి దాన్ని బాగా తగ్గించి 24కి తీసుకురావడం కూడా జరిగిందనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ సోషల్ ఇండికేటర్ అండి. ఈ శిశు మరణాల రేటు లేదంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ ఇండికేటర్. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరగడం కానీ, హెల్త్ కేర్ సపోర్ట్ స్కీమ్స్ కానీ, లేదంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కానీ, సో ఇట్లాంటి వాటి వల్ల న్యూట్రిషన్ పైన ఫోకస్ చేయడం కానీ ఇట్లాంటి మెజర్స్ అన్నీ తీసుకోవడం వల్ల ఈ శిశు మరణాల రేట్ ఏదైతే ఉందో అది బాగా తగ్గుతుంది. అయితే జాతీయ సగటు 24గా ఉంటే 2024లో ఆంధ్రప్రదేశ్ సగటు ఎంతగా ఉందంటే ఇది దాదాపుగా 18గా ఉండటం అనేది జరిగిందనమాట. అండ్ తెలంగాణలో ఇది 17గా. అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ శిశు మరణాల రేట్ అనేది నమోదవుతుంది. ఓవరాల్గా జాతీయ స్థాయిలో చూసుకున్నప్పుడు ఏపీలో తక్కువగా 18 ప్రతి 1000 మంది శిశువులకి కూడా 18 మంది చనిపోతున్నారు. దీన్నే శిశు మరణాల రేట్ అని కూడా పిలుస్తారనమాట. అయితే 5 ఏళ్ల లోపు చిన్నారుల మరణాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే జాతీయ స్థాయిలో ప్రతి 1000 మందికి కూడా 2024లో ప్రతి 1000 మంది చిన్నారులకి కూడా ఈ మరణాల రేట్ అనేది జాతీయ స్థాయిలో 28గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 21గాను అండ్ తెలంగాణలో కేవలం 20గాను ఉండటం జరిగిందనమాట. అంటే 5 ఏళ్ల చిన్నారుల మరణాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ సగటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది అండ్ శిశు మరణాల రేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ సగటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ సెక్స్ రేషియో అట్ బర్త్ లేదంటే దీన్ని లింగ నిష్పత్తి అని కూడా పిలుస్తారనమాట. ఈ సెక్స్ రేషియో అట్ బర్త్ అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ డేటా 2022-23కి సంబంధించినటువంటిది డేటా. సో ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు పుడుతున్నారు అనే విషయమే ఈ సెక్స్ రేషియో అట్ బర్త్ అనమాట. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఒక 1000 మంది బాలుళ్ళు మేల్ చైల్డ్ పుట్టారనుకోండి. సో 1000 మంది మేల్ చైల్డ్కి అదే పీరియడ్లో ఎంతమంది గర్ల్స్ పుడుతున్నారు అదే పర్టికులర్ పీరియడ్లో. సో 1000 మంది బాయ్స్ పుడుతున్నారు అండ్ గర్ల్స్ 1000 మంది పుడుతున్నారా లేదంటే అంతకంటే తక్కువ పుడుతున్నారా, ఎక్కువ జన్మిస్తున్నారా, సో అనే విషయమే ఈ సెక్స్ రేషియో అట్ బర్త్ అనమాట. అయితే ప్రతి 1000 మంది బాలురకు కూడా 918 బాలికలు
అంటే ప్రతి 1000 మంది బౌలర్లు పుట్టిన తర్వాత అంటే జన్మించిన తర్వాత సో అరౌండ్ 918 బాలికలు జన్మిస్తున్నారనమాట. సో ఇది చాలా చాలా తక్కువ అనమాట. సెక్స్ రేషియో అట్ బర్త్ అనేది చాలా తక్కువగా ఉంది. అయితే ఛత్తీస్‌గఢ్ అండ్ కేరళలో ఈ సెక్స్ రేషియో అట్ బర్త్ అనేది ఎక్కువగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 978 ఉండగా ఈ కేరళలో 974 ఉందనమాట. అయితే ఉత్తరాఖండ్‌లో అత్యల్పంగా 872 ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో 946గా ఉంటే తెలంగాణలో 910. అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ సగటు అనేది బాగుంది ఈ సెక్స్ రేషియో అట్ బర్త్‌లో. అండ్ దాంతో పాటు జాతీయ స్థాయి లింగ నిష్పత్తి కంటే ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి కూడా ఇక్కడ బాగా ఎక్కువనమాట. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇది కేవలం 918 అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇది 946 అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఈ పాపులేషన్ కంపోజిషన్‌ని మనం ఒక్కసారి డీటెయిల్డ్‌గా అబ్జర్వ్ చేస్తే సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అదేవిధంగా జాతీయ సగటులో 4 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్‌లో 6.4 ఔట్ ఆఫ్ టోటల్ పాపులేషన్‌లో 6.4 4 ఏళ్ల లోపు వాళ్ళు ఉంటే తెలంగాణలో 6.6 ఉన్నారు. అండ్ అదేవిధంగా జాతీయ సగటు అనేది 7.9గా ఉండటం జరిగిందనమాట. అంటే జాతీయ సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఈ 4 ఏళ్ల లోపు వాళ్ళు తక్కువగా ఉన్నారనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఈ 3 అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ అనమాట. ఎందుకంటే ఈ 15-59 ఏళ్లలోపు వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారనమాట. వీళ్ళనే వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అనమాట. సో వీళ్ళు ఏపీలో ఈ 59 ఈ 15-59 ఏళ్లలోపు వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జనాభాలో 70.4%గా ఉంటే జాతీయ సగటు 66.4%గా ఉన్నారన్నమాట. అంటే జాతీయ సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఈ 15-59 ఏళ్లలోపు వాళ్ళు ఎక్కువగా ఉండటం జరిగిందనమాట. అయితే 60 ఏళ్ల పైబడిన వారు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా 10.6% ఉంటే జాతీయ సగటు కేవలం 9.7%గా మాత్రం ఉంది. అండ్ రాబోయే 10-20 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఈ 60 ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపులేషన్ కూడా బాగా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పాపులేషన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళని డిపెండెంట్ పాపులేషన్ అని పిలుస్తారనమాట. అంటే వేరే వాళ్ళు అంటే ఫ్యామిలీ వర్క్ ఫోర్స్ పైన గానీ, లేదంటే గవర్నమెంట్ పైన గానీ డిపెండ్ అయ్యే పాపులేషన్ ఈ 60 ఇయర్స్ పైబడిన పాపులేషన్ అనమాట. ఎందుకంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ప్రొడక్టివ్ సెక్టర్ ఆఫ్ ది ఎకానమీ అనమాట. సో అందువల్ల ఈ ఎప్పుడైతే ఈ డిపెండెంట్ పాపులేషన్ అనేది పెరుగుతారో ఒక రకంగా అది ఎకానమీని కూడా హర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పారాక్విట్ డైక్లోరైడ్ అనమాట. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పారాక్విట్ డైక్లోరైడ్ పైన 60 రోజులు తాత్కాలికమైనటువంటి నిషేధం విధించడం జరిగిందనమాట. సో ఇది ఈ పారాక్విట్ డైక్లోరైడ్ అనేది ఈ కలుపు నివారణకు ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. కొన్ని వ్యవసాయంలో పత్తి, వరి, మొక్కజొన్న ఈ పంటల్లో కలుపు నివారణ కోసం యూజ్ చేసేటువంటి ఈ పెస్టిసైడే లేదంటే వీడిసైడ్‌నే ఈ పారాక్విట్ డైక్లోరైడ్ అని పిలుస్తారనమాట. పారాక్విట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ అనమాట. అయితే దీనిపైన రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 డేస్ పాటు తాత్కాలికమైనటువంటి నిషేధం విధించడం జరిగిందనమాట. సో ముఖ్య కారణం ఏంటి అనంటే ఈ పారాక్విట్ డైక్లోరైడ్ పైన ఈ నిషేధం విధించడానికి ముఖ్య కారణం ఏంటి అనంటే ఒక రకంగా ఇది ప్రజారోగ్యానికి, పబ్లిక్ హెల్త్‌కి చాలా పెద్ద థ్రెట్‌గా మారటం. అండ్ అందువల్లే రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పారాక్విట్ డైక్లోరైడ్ పైన తాత్కాలికంగా నిషేధం విధించింది. అండ్ ఒడిషా గవర్నమెంట్ కూడా తాత్కాలికంగా నిషేధం విధించడం జరిగింది ఈ పారాక్విట్ డైక్లోరైడ్ పైన. రీసెంట్‌గా రైతులు ఈ పారాక్విట్ డైక్లోరైడ్‌ని కూడా చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్‌ని కూడా రిక్వెస్ట్ చేసింది ఈ పారాక్విట్ డైక్లోరైడ్ అనే ఈ వీడిసైడ్ ఏదైతే ఉందో దీన్ని పర్మనెంట్‌గా బ్యాన్ చేయాలని చెప్పేసి. అయితే ఈ పారాక్విట్ డైక్లోరైడ్ అనే దానికి ఎట్లాంటి యాంటీడోటు లేదనమాట. సో అంటే ఎలాంటి విరుగుడు లేదు. ఇది ఒకసారి తక్కువ పరిమాణంలో అయినా సరే మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత చాలా ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. రైట్. సో ఈ పారాక్విట్ డైక్లోరైడ్ అనేది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడటం వల్ల ఈ మరణాల రేటు కూడా ఈ పారాక్విట్ డైక్లోరైడ్ వల్ల మరణాల రేటు కూడా చాలా చాలా ఎక్కువగా నమోదవుతుందన్నమాట. అయితే ముఖ్యంగా ఈ పారాక్విట్ డైక్లోరైడ్ వల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అనంటే ఈవెన్ స్మాల్ క్వాంటిటీస్‌లో ఉన్నా సరే ఈ కిడ్నీలనేవి ఇమ్మీడియేట్‌గా దెబ్బతినటంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు రావటం అండ్ దాంతో పాటు మెదడులోని నాడీ వ్యవస్థను కూడా ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. అండ్ ఈ పారాక్విట్ డైక్లోరైడ్ వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే పార్కిన్సన్స్ వ్యాధి అనే వ్యాధి వస్తుందన్నమాట. సో పార్కిన్సన్ వ్యాధికి ఈ పారాక్విట్ డైక్లోరైడ్ అనేది కారణమవుతుంది. సో అందువల్ల టెంపరరీగా ఈ పారాక్విట్ డైక్లోరైడ్ అనే ఈ
గడ్డి మందు ఏదైతే ఉంటుందో, కలుపు నివారణ మందు ఏదైతే ఉంటుందో దాన్ని 60 డేస్ పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం జరిగిందనమాట. సో దట్స్ ఆల్ అండి ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్.